Hi guys, welcome to Crick Chat with Venkatesh. బ్రాండ్ కోహ్లీ వర్సెస్ ప్లేయర్ కోహ్లీ 2 రోజులుగా దీని మీద చర్చ జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. ఇది నేను మన బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ అతని బయోగ్రఫీని చదువుతున్నప్పుడు దాంట్లో చెప్పిన ఒక సంఘటన. అదేంటంటే మన గోపీచంద్ స్కూల్లో ఉన్నప్పుడు సరిగ్గా స్కూల్కి వెళ్ళడం కుదిరేది కాదు. టోర్నమెంట్స్ ఆడుతుంటాడు కాబట్టి హోంవర్క్ కూడా సరిగ్గా చేసేవాడు కాదు. దాంతో అతనికి పనిష్మెంట్ ఇచ్చేవాడు. క్లాస్ బయట నిలబెట్టేవారు టీచర్స్. అలా ఒకరోజు అతను క్లాస్ బయట నిలబడి ఉన్నప్పుడు స్కూల్ పబ్లిక్ అడ్రస్ సిస్టంలో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. మన స్కూల్కి చెందిన పలాని పుల్లెల గోపీచంద్ పలాని టోర్నమెంట్లో విన్నర్ అయ్యాడు అని చెప్పగానే పిల్లలందరూ క్లాప్స్ కొట్టారు. కానీ ఆ ఘనత సాధించిన మన గోపీచంద్ ఏమో క్లాస్ బయట పనిష్మెంట్గా ఎండలో నిలబడి ఉన్నాడు. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ పరిస్థితి అలాగే ఉంది. విరాట్ కోహ్లీ బ్రాండ్ను ఉపయోగిస్తున్నారు. అది ఈ ఇయర్లో జరగబోయే T20 వరల్డ్ కప్ కావచ్చు, 4 ఏళ్ళ తర్వాత జరగబోయే ఒలింపిక్స్లో కావచ్చు. విరాట్ కోహ్లీ ద బ్రాండ్. అతనికి క్రికెట్లో ఉన్న హ్యూజ్ పాపులారిటీ, గ్లోబల్ లెవెల్ పాపులారిటీ, దాన్ని ఉపయోగించి మార్కెట్ చేసుకోవడం ఉపయోగిస్తున్నారు. బట్ అతన్ని టీంలో అతని ప్లేస్ విషయంలో క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. తీసేశారని ఎవరు చెప్తారు? క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. సో అదే అతను 2 రోజుల క్రితం మెన్షన్ చేశాడు. తన పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు ఆర్సీబీ వర్సెస్ పీవీకేఎస్ మ్యాచ్ అప్పుడు హర్ష భోగ్లే ఇంటర్వ్యూ చేస్తుండగా పోస్ట్ మ్యాచ్లో అప్పుడు ఏం చెప్పాడు? ఈ మధ్యకాలంలో నా పేరుని ఎక్కువగా గ్లోబల్ లెవెల్లో వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్లో T20 క్రికెట్ని ప్రమోట్ చేయడం కోసం వాడుకుంటున్నారు. బట్ ఐ థింక్ ఐ స్టిల్ గాట్ ఇట్ ఐ గెస్. ప్రమోషన్ కాదు, నేను ఇంకా ఆడగలను అని ప్రూవ్ చేసుకుంటున్నానని చెప్పాడు. అంటే హర్ష భోగ్లే ఏమడిగాడండి విరాట్ కోహ్లీని? ఏమడిగాడంటే, ఏంటి ఇది ఎప్పుడు నువ్వు నేలబారుగా కొట్టేవాడు కవర్ డ్రైవ్, ఈసారి కొంచెం ఏరియల్ రూట్ గాల్లో కొడుతున్నావు ఏంటి అని అడిగాడు. చాలా కొత్తగా ఉందని అని చెప్పాడు. గేమ్ ప్లాన్ మార్చుకోవాలి సిచ్యుయేషన్ బట్టి. అదిగాక ఇలా జరుగుతుంది కదా. విరాట్ కోహ్లీ ఎప్పుడు ఏది బాకీ ఉంచుకోడు. అతని మీద ఎవరు కామెంట్ చేసినా, ఏ బౌలర్ అయినా అతని మీద కొంచెం ఎక్స్ట్రా చేసినా ఇచ్చి పడేస్తాడు. ఏదో రకంగా ఇచ్చి పడేస్తాడు, ఏది బాకీ ఉంచుకోడు. ఇక్కడ అదే చేశాడు. సో అతని మీద వస్తున్న చర్చ సందర్భంగా, అతని ప్లేస్ని క్వశ్చన్ చేస్తూ వస్తున్న చర్చ సందర్భంగా అందరికీ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. బ్యాట్తో సమాధానం చెప్పింది చాలదన్నట్టుగా ఈ క్వశ్చన్ కూడా రైట్ చేశాడు. బ్రాండ్గా ఏమో నన్ను వాడుకుంటున్నారు, బట్ యూ డోంట్ వాంట్ మీ టు ప్లే ద వరల్డ్ కప్, వాట్ ఈస్ దిస్ అన్నట్టుగా అతను చెప్పాడు. అది కదా అక్కడ. అయితే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ఇండియన్ సెలెక్టర్స్ని, టీమ్ మేనేజ్మెంట్నా, అతను ఈ విషయంలో క్వశ్చన్స్ రైజ్ చేసిన వాళ్ళన? క్వశ్చన్స్ రైజ్ చేస్తారని మనకు వస్తున్న వార్తల ప్రకారం దెర్ ఇస్ నో కన్ఫర్మిటీ. దానికి సంబంధించి మనకి ఒక నిర్ధారణగా ఏమీ తెలియదు. సెలెక్టర్స్ అయితే అలా అనుకుంటున్నారని ఒక ఫీలర్ అయితే వచ్చింది. లేకపోతే కొంతమంది మాజీలు ఇటీవల కాలంలో అతని పొజిషన్ ఇన్ T20 వరల్డ్ కప్ సంబంధించి చేసిన కామెంట్స్ మీద దేని గురించి అన్నాడో మనకి అర్థం కావట్లేదు. దాని గురించి మనం వీడియోలో దాని మీద చూద్దాం. ఏంటి అతని ఉద్దేశం ఏంటి, ఎవరి గురించి అన్నాడు అనేది. నో డౌట్ అతని పేరుని వాడుకుంటున్నారు. ఎందుకంటే న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్లో రాబోయే T20 వరల్డ్ కప్ న్యూయార్క్లో, అమెరికాలో, కెరీబియన్లో జరుగుతుంది కదా. సో అమెరికాలో ఆ బిగ్ గేమ్ని ఆల్రెడీ ప్రమోట్ చేస్తున్నారు. సో జనవరిలో జరిగిన ఒక ఈవెంట్, లేజర్ షో అనుకుంటాను, న్యూయార్క్ టైమ్ స్క్వేర్, చాలా ఫేమస్ ప్లేస్ అది. ఆ టైమ్ స్క్వేర్లో ఆ లేజర్ షోలో విరాట్ కోహ్లీని ఫోటో చాలా ప్రామినెంట్గా డిస్ప్లే చేశారు. బికాజ్ హీఈస్ ద పోస్టర్ బాయ్ ఫర్ ఎనీ ఐసీసీ ఈవెంట్. పోస్టర్ బాయ్ ఎవరు? విరాట్ కోహ్లీనే కదా. విరాట్ కోహ్లీ కంటే పెద్ద సెలబ్రిటీ ఎవరు ఉంటారు క్రికెట్కి సంబంధించి? గ్లోబల్ లెవెల్లో అయినా, ఇండియా లెవెల్లో. గ్లోబల్ లెవెల్లో కూడా అతనికి మించిన, బికాస్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ, హిస్ గుడ్ లుక్స్ అండ్ హిస్ గేమ్, ఓవర్ అండ్ అబౌవ్ దట్ హిస్ గేమ్. సో అతని ఇవన్నీ ప్రకారం విరాట్ కోహ్లీకి మించిన పోస్టర్ బాయ్ ఉండడు. సో అతన్ని బొమ్మ పెట్టుకుని వాళ్ళు ఈ ఈవెంట్ని ప్రమోట్ చేయదలిచారు అన్నది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈవెన్ ఐసీసీ అప్పట్లోనే T20 వరల్డ్ కప్కి చాలా కొద్ది కాలం క్రితం చేసిన ఒక ప్రమోషన్ వీడియోలో కూడా విరాట్ కోహ్లీ ప్రామినెంట్లీ ఫీచర్డ్ ఇన్ దట్, చాలా ప్రామినెంట్లీ ఫీచర్ ఇన్ దట్. సో అది జరుగుతుంది. ఈవెన్ ఒలింపిక్స్లో వస్తాయని చెప్పినాడు. లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ క్యాప్రియాని అని ఉన్నాడు.
ఆయన కూడా ఏం చెప్పాడంటే విరాట్ కోహ్లీ గురించి మెన్షన్ చేశాడు. ఈజ్ థర్డ్ మోస్ట్ ఫాలోడ్ అథ్లీట్ ఆన్ సోషల్ మీడియా. అతని 30 కోట్లకు పైగా అతనికి ఫాలోయర్స్ ఉన్నారు అని చెప్పి విరాట్ కోహ్లీ పేరు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. 28 దాకా విరాట్ కోహ్లీ ఆడతాడా లేదనేది ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ కంజెక్చర్. ఎవరు కూడా చెప్పలేరు అతను ఆడతాడు. 28 అంటే లాంగ్ వే టు గో. సో దాని గురించి ఎవరు మాట్లాడారు. కానీ ఈ వరల్డ్ కప్ సంబంధించి పర్టికులర్లీ ఈ వరల్డ్ కప్ సంబంధించే T20 వరల్డ్ కప్ సంబంధించి విరాట్ కోహ్లీ ఆ కామెంట్ చేశాడని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో నాకైతే సందేహం లేదు. ఈ వాజ్ ఓన్లీ రిఫరింగ్ టు దట్ ఓన్లీ. ఎందుకంటే ఆల్రెడీ వీడియో కూడా చేశాను కదా, ఆర్సీబీ టీమ్ అనాలిసిస్ వీడియోలో నేను దానికి తమ్నైల్ టైటిల్ కూడా ఏం పెట్టాను, కోహ్లీ కసి కలిసి వస్తుందా. ఎస్, కోహ్లీ కసి మీద ఉన్నాడు. ఎందుకంటే అతని పొజిషన్ T20 వరల్డ్ కప్ని క్వశ్చన్ చేశారు. అది చాలా అతనికి ఆ ప్రొవొకేషన్ చాలు టు షో దట్ ది సెలెక్టర్స్ ఆర్ హూవర్ ఈజ్ హ్యావింగ్ దట్ ఐడియా. ఎవరికి ఉందో ఐడియా తెలియదు మనకి, అదే అది నిజం అబద్ధం తెలీదు. బీసీసీఐ నుంచి అలాంటి ఖండన లేదు, నో డినయల్ ఫ్రమ్ బీసీసీఐ సైడ్. ఆ వార్త చాలా ప్రామినెంట్గా పొక్కింది, మొత్తం చక్కర్లు కొట్టింది. కానీ బీసీసీఐ దాన్ని ఎస్ అనలేదు, నో అనలేదు. కాబట్టి దాంట్లో నిప్పులు లేనిదే పొగరాదన్నట్టుగా దాంట్లో దేర్ వాజ్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్, సమ్ ఫీలింగ్ ఇన్ దట్. సో ఆ ప్రొవకేషన్ దట్ వాజ్ ఎనఫ్ ప్రొవకేషన్ ఫర్ విరాట్ కోహ్లీ టు షో హిస్ రియల్ టాలెంట్. అందుకే కదా కసి కలిసి వస్తుందని చెప్పాను. ఫస్ట్ మ్యాచ్లో అది కనబడలేదు మనకి, ఎందుకంటే అతను అప్పుడు చాలా లాంగ్ గ్యాప్, 2 నెలల గ్యాప్ తర్వాత ఆడుతున్నాడు. 21 ఆఫ్ 105 స్ట్రైక్ రేట్తో 21 చేసాడు అగేన్స్ట్ చెన్నై. అది కాదు, ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత రెస్టినెస్ పోయిన తర్వాత మొన్న పంజాబ్ కింగ్స్తో, అందులోనూ తన హోమ్ గ్రౌండ్లో ఏ బిడ్డ ఇది నా అడ్డా అని చెప్పి తన అసలు విశ్వరూపం చూపించాడు. 49 బాల్స్లో 77. స్టార్టింగ్లో క్యాచ్ డ్రాప్ అయింది, కానీ ఆ తర్వాత మొదటి 8 బాల్స్లో 5 ఫోర్స్ కొట్టాడు. ఫస్ట్ 4 ఓవర్స్లో 8 ఫోర్స్ కొట్టాడు. హ్యావ్ యూ ఎవర్ సీన్ విరాట్ కోహ్లీ ఎక్స్ప్లోడ్ లైక్ దిస్ ఎట్ ది క్రీస్, ఎట్ ది బ్యాటింగ్ క్రీస్? నేనైతే చూడలేదు విరాట్ కోహ్లీ ఈ టైప్ ఆఫ్ అగ్రెషన్ అంటే అది ఆల్ అవుట్ అగ్రెషన్ కూడా కాదు, ఆల్ క్రికెటింగ్ షాట్స్. విరాట్ కోహ్లీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు ప్లే దోస్ క్రికెటింగ్ షాట్స్ అండ్ గెట్ దోస్ రన్స్. సో అతను ఆ ఇంటెంట్ అంటే కొంచెం కాషన్ మిక్స్ చేస్తాడు, కాషన్ లేకుండా ఆడాడు కొంత. అది ఆ షార్ట్స్ ఎప్పుడు ఉన్నాయి దగ్గర, హోల్ ఎరే ఆఫ్ షార్ట్స్, హోల్ రేంజ్ ఆఫ్ షార్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ అతను ఆడింది 8 ఫోర్స్ ఇన్ ఫస్ట్ 4 ఓవర్స్ అంటే దట్ కైండ్ ఆఫ్ కోహ్లీ వీ హ్యావ్ నాట్ సీన్ బిఫోర్. ఇంతకుముందు ఎప్పుడైనా కొట్టుండొచ్చాం, నా దగ్గర స్టాట్స్ రెడీగా లేవు, ఫ్యాన్స్కి తెలుస్తాయి ఇలాంటి. బట్ అంత అగ్రెషన్ అనేది అతను నుంచి చూడలేదు. ఈవెన్ పవర్ ప్లే ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ మీద కొంతమంది కంప్లైంట్ అంటే పవర్ ప్లే అయిన తర్వాత స్పిన్నర్స్ ఎప్పుడైతే వస్తారో స్లో అయిపోతాడు. కాలేదే, రాహుల్ చహర్ మీద విరుచుకుపడ్డాడు. రాహుల్ చహర్ 1 ఓవర్ వేసాడు, 2 సిక్స్లు కొట్టాడు. హర్ప్రీత్ బ్రార్కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చాడు. హర్ప్రీత్ బ్రార్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ, 4 ఓవర్స్ 13 రన్స్ 2 వికెట్స్. అది తప్ప విరాట్ కోహ్లీ హర్షల్ పటేల్ మీద అందరి మీద అగ్రెషన్. 42 రన్స్ చేశాడు పవర్ ప్లే తర్వాత ఇన్ జస్ట్ 28 బాల్స్. సో ఓవరాల్గా 157 స్ట్రైక్ రేట్, 49 బాల్స్లో 77. దట్ వాజ్ ట్రిమెండస్ ఇన్నింగ్స్. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఏ ఫార్మాట్లోని ఏ నెంబర్లో వచ్చినా సరే, ఈవెన్ నెంబర్ 8లో వచ్చి చివరిలో ఆడినా సరే 157 స్ట్రైక్ రేట్ ఇస్ ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ. సో అలాంటి స్ట్రైక్ రేట్తో అంత 2 సిక్స్లు కూడా కొట్టాడు. ఓన్లీ 4లే కొడతానంటే 6లు కూడా కొట్టాడు. హీ హాస్ గాట్ దట్ 6 హిట్టింగ్ ఎబిలిటీ. ఎలాగైతే సునీల్ గవాస్కర్ హుక్ షాట్, పుల్ షాట్ చాలా అరుదుగా వాడేవాడు, ఎందుకంటే అది పర్సంటేజ్ షాట్ కాదని. అలాగే కోహ్లీ ఎప్పుడో కానీ ఆ ఏరియల్ రూట్ తీసుకోడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత. అతను అవుట్ అయింది కూడా ఐ థింక్ 15th ఓవర్లో 16th ఓవర్లో అవుట్ అయ్యాడు. ఎందుకు అవుట్ అయ్యాడు? మామూలుగా అయితే చివరి దాకా వెళ్ళి ఉన్నాడు, కానీ ఇక్కడ అగ్రెషన్ కంటిన్యూ చేశాడు కాబట్టి అతను చేజ్ని కంప్లీట్ చేయలేకపోయాడు. నార్మల్ కోహ్లీ అయితే గతంలో ఆడినట్టుగా స్టార్టింగ్లో కాస్త స్లోగా ఆడి తర్వాత యాక్సిలరేట్ చేసి కాస్త వెయిటింగ్ గేమ్ ఆడే కోహ్లీ అయితే చేజ్ని కంప్లీట్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే అతను డిఫరెంట్ కోహ్లీని మనం చూస్తున్నాం, కసి మీద ఉన్న కోహ్లీని చూస్తున్నాం కాబట్టి అలా. సో అది అతను బ్యాట్తో స్టేట్మెంట్ ఇవ్వకుండా తన వర్బల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడని అనిపించింది మనకి ఒకటి. అయితే ఇంకొంతమంది ఉద్దేశంలో ఏంటంటే దీని చర్చ జరుగుతుంది వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. కొంతమంది అనేది ఏంటంటే దిస్ కామెంట్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ వన్ మిస్టర్ రవి శాస్త్రి అని కూడా అంటున్నారు, ఆర్ కెవిన్ పీటర్సన్, కెవిన్ పీటర్సన్ వాజ్ హిస్ కొలీగ్ ఇన్ ఆర్సీబీ ఆఫ్ కోర్స్. ఎందుకంటే కెవిన్ పీటర్సన్ ఏమన్నాడంటే, ఐ థింక్ చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో అనుకుంటాను, అతను ఏమన్నాడంటే
విరాట్ కోహ్లీ ఉండాలి T20 వరల్డ్ కప్లో. ఎందుకంటే గ్లోబల్గా ముఖ్యంగా యుఎస్లో అక్కడ ఈ గేమ్ని ప్రమోట్ చేయాలంటే విరాట్ కోహ్లీ ఉండాలి. ఉంటేనే గేమ్ ప్రమోట్ అవుతుంది. విరాట్ కోహ్లీ లేకుండా T20 వరల్డ్ కప్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దట్ ఈస్ నాట్ కరెక్ట్. విరాట్ కోహ్లీ షుడ్ బి దేర్ టు ప్రమోట్ ద గేమ్. దానికి కౌంటర్ ఇచ్చాడు రవిశాస్త్రి. రవిశాస్త్రి ఏమన్నాడంటే ప్రమోట్ చేయడానికి ఉండడం ఏంటి? కప్ గెలవడం కోసం ఆడాలి ఇండియా. కప్ గెలవడం కోసం టీం పిక్ చేయాలి, కానీ గేమ్ని ప్రమోట్ చేయడం కోసం కాదు. గేమ్ని ప్రమోట్ చేయడం కోసం ఏంటి? గతంలో నేను చాలా సందర్భాలు చెప్పాను ఈ పాయింట్. గేమ్ని ప్రమోట్ చేయడం కోసం దే వాంట్ రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఇన్ ద వరల్డ్ కప్ అని నేను గతంలో కూడా చెప్పాను. అదే కేపీ కూడా అన్నాడు. కానీ రవిశాస్త్రి సెడ్ నో, ఇండియా షుడ్ పిక్ ఎ టీమ్ టు విన్ ద వరల్డ్ కప్, అంతేగాని గేమ్ ప్రమోషన్ కోసం కాదు. ఒకసారి కప్ గెలిస్తే ప్రమోషన్ అదే ఆటోమేటిక్గా అవుతుంది, గేమ్ అదే ప్రమోట్ అవుతుంది, అంతేగాని అలాగే గెలవాలి. అందుకని ఎక్సెస్ బ్యాగేజ్ అవసరం లేదు. ఇప్పుడు 2007లో T20 వరల్డ్ కప్ ఇండియా గెలిచినప్పుడు యూత్తో గెలిచాం. ఆ యూత్ ఫ్లేమ్ బాయిన్స్, ఆ డాష్ ఇప్పుడు అవసరం అని చెప్పి కోహ్లీ కామెంట్ చేశాడు. దిస్ ఈజ్ సంథింగ్ సర్ప్రైజింగ్. ఎందుకంటే రవిశాస్త్రి కామెంట్ చేశాడు. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్. రవిశాస్త్రి ఈజ్ ద బిగ్గెస్ట్ సపోర్టర్ ఆఫ్ విరాట్ కోహ్లీ. అతను కోచ్గా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కూడా వాళ్ళ బాండింగ్ ఏంటో మనకు తెలుసు. కానీ మొదటిసారిగా విరాట్ కోహ్లీ ప్లేస్ని క్వశ్చన్ చేస్తున్నట్టు డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గానే రవిశాస్త్రి కామెంట్ చేశాడు. అంటే అతను జనరల్ కామెంట్ అయి ఉండొచ్చు. ఇట్ వాజ్ మైట్ నాట్ బి ఎయిమ్డ్ ఎట్ డైరెక్ట్లీ ఎట్ విరాట్ కోహ్లీ, బట్ ఆ కామెంట్ కూడా గుచ్చుకుని ఉంటుంది. అవుట్ సైడ్ నాయిస్ మేము పట్టించుకోము, మేము బయట సోషల్ మీడియాలో అవుతుందని చెప్తారు క్రికెటర్స్, కానీ వాళ్ళకి ఈ సమాచారం అందించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ క్లోజ్ కాన్ఫిడెన్స్ ఏదైతే వాళ్ళ గురించి బయట ఎలాంటి చర్చ జరుగుతుంది, ఏం జరుగుతుందో అందించే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సో అది విరాట్ కోహ్లీ దృష్టికి వచ్చి ఉంటుంది. అందుకనే బహుశా విరాట్ కోహ్లీ ఆ కామెంట్ రవిశాస్త్రిని తన ప్రజెన్స్ కేవలం ఒక బ్రాండ్గానే ఉండాలి, ప్లేయర్గా కాదని కేపీ అన్న దానికి కూడా అతని కోపం వచ్చి ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా మన ఎరోన్ ఫించ్ కామెంట్ చేశాడు. ఇవాళ చూశాను ఎరోన్ ఫించ్ ఏమన్నాడంటే విరాట్ కోహ్లీ ఏ ఐసీసీ ఈవెంట్ వచ్చినా విరాట్ కోహ్లీ ప్లేస్ని క్వశ్చన్ చేస్తారేంటి, నాకు అర్థం కావట్లేదు, విరాట్ కోహ్లీ ఉండాలా వద్దన్న ప్రశ్న ఎందుకు వస్తుంది, ఈజ్ ది గ్రేటెస్ట్ వైట్ బాల్ క్రికెటర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్, సో విరాట్ కోహ్లీ ప్లేస్ క్వశ్చన్ చేయడం ఏంటి, టూ మచ్ అని చెప్పి అతను అలా అనలేదు కదా. కేపీ అలా అనలేదు. వాట్ పీటర్సన్ వాంటెడ్ వాజ్ హిస్ ప్రజెన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రమోట్ ద గేమ్ ఇన్ న్యూ ప్లేసెస్. అమెరికా లాంటి చోట్ల అక్కడ ప్రమోట్ చేయడానికి విరాట్ కోహ్లీ ఉండాలి తప్ప నాట్ ఫర్ హిస్ గేమ్ అన్నట్టుగా మాట్లాడు. సో వాళ్ళిద్దరికీ సమాధానం ఇచ్చాడా, లేకపోతే జనరల్గా సెలెక్టర్స్ ఇలా అనుకుంటున్నారు, లేకపోతే ఇండియన్ బీసీసీఐ కానీ ఇండియన్ క్రికెట్ పెద్దలు ఈ విధంగా భావిస్తున్నారో దానికి అది సమాధానం ఇచ్చాడా, దేనికి ఇచ్చాడో మనకు అర్థం కావట్లేదు. మీరైతే ఒక్కటి ఏంటంటే అక్కడ ఇష్యూ ఏంటంటే ఈవెన్ సెలెక్టర్స్ అలా థింక్ చేయడానికి కూడా మీరు ఒక్కసారి ఆలోచన, నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ విషయం, మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. ఇండియా వాంట్స్ సమ్ ఫినిషర్స్ లైక్ రింకు సింగ్ ఆర్ శివం దుబే. వాళ్ళు ఎలా ఆడతారో మనకు తెలుసు, వాళ్ళు ఎలాంటి 6 సీటింగ్ చేస్తారు, చివరిలో ఎంత టఫ్ సిచ్యుయేషన్ వచ్చినా శివం దుబే ఆర్ రింకు సింగ్ లాంటి ప్లేయర్, ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్స్, ఇద్దరిలో ఒకరినైనా మనం టీంలో పెట్టుకుంటే వాళ్ళు ఏ నెంబర్ 6లో నెంబర్ 7లోనో వచ్చి ఎలాంటి బిగ్ హిట్టింగ్ చేయగలరు అనేది మనకు తెలుసు. అలాంటి ప్లేయర్ ఒకటి కావాలి మనకి. కానీ అతన్ని అలాంటి శివం దుబేని కానీ రింకు సింగ్ కానీ 11లో మీరు అకామిడేట్ చేయాలంటే యూ కెనాట్ ప్లే బోత్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అనేది జగమెరిగిన సత్యం. అది కోహ్లీ అభిమానులకి నచ్చకపోవచ్చు, రోహిత్ అభిమానులకి నచ్చక, రోహిత్ కెప్టెన్గా ఉండాలి, ఎందుకంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్గా పెట్టడం ఇష్టం లేదు. రోహిత్ లెడ్ సో వెల్ ఇండియా సో వెల్ ఇన్ ద వన్డే వరల్డ్ కప్, అతను కెప్టెన్గా ఉంచాలని చెప్పి సెలెక్టర్స్ డిసైడ్ చేశారు. అండ్ రోహిత్తో పాటు యశస్వి ఓపెన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కోహ్లీ ఆడిన సినేరియో అలా ఉంటుంది టీం చూడండి, రోహిత్ యశస్వి ఓపెన్ చేస్తారు, లేకపోతే శుభ్మన్ గిల్ థర్డ్ ఓపెనర్గా ఉంటాడు, బట్ యశస్వి ఈజ్ ద మోస్ట్ హాట్ ప్రాపర్టీనో. సో యశస్వి రోహిత్ ఓపెన్ చేస్తారు, విరాట్ కోహ్లీ ఎట్ 3, సూర్యకుమార్ ఎట్ 4. 5లో కీపర్ ఉండాలి, అది రిషబ్ పంత్ కావచ్చు, కేఎల్ రాహుల్ కావచ్చు, ధ్రువ్ జురెల్, జితేష్ శర్మ, ఎవరైనా కావచ్చు, కానీ 5లో కీపర్ ఉండాలి కదా. కీపర్ 5లో ఉంటాడు. 6లో హార్దిక్ పాండ్యా ఉంటాడు. హార్దిక్ పాండ్యా గ్రేట్ బ్యాట్స్మెన్ కాదు, హీ గివ్స్ యూ ద 6th బౌలింగ్ ఆప్షన్. 6th బౌలింగ్ ఆప్షన్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. 7 నుంచి 5 బౌలర్స్ ఉంటుంది, జడేజా కావచ్చు, ఒక ఆల్రౌండర్ కావచ్చు, మొత్తం 7 నుంచి మీకు 5 బౌలర్స్ ఉంటారు. దానిలో వీలైతే 2 ఆల్రౌండర్స్ కూడా ఉంటారు. దానివల్ల మీకు బ్యాటింగ్లో డెప్త్ వస్తుంది. సో ఇది ఈ లైనప్తో మనం వెళ్ళాల్సి ఉంటుంది.
మరి విరాట్ కోహ్లీ, రోహిత్ ఇద్దరు ఆడుతున్నప్పుడు వేర్ కెన్ యూ అకామిడేట్ శివం దుబే ఆర్ రింకు సింగ్? వీళ్ళిద్దరిలో ఒక్కరిని మనం ఫినిషర్గా పెట్టుకోవాలి టు గివ్ అస్ దోస్ బిగ్ హిట్స్, క్లియర్ ద బౌండరీ డ్యూరింగ్ ద లాస్ట్ ఓవర్స్, డెత్ ఓవర్స్లో. సో అది సమస్య. సో దానివల్ల ఈ క్వశ్చన్ రేజ్ అయింది. దానివల్ల విరాట్ కోహ్లీ ప్లేస్ని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. మరి విరాట్ కోహ్లీ ఎవరి మీద ఈ బాణాలు ఎక్కుపెట్టాడు, ఎవరి గురించి అన్నాడు? నన్ను ఒక బ్రాండ్గా భావిస్తున్నారు, బట్ ఐ స్టిల్ ఐ గాట్ ఇట్, ఐ గెస్. నేను ఇప్పటికీ నాలో ఆ సత్తా తగ్గిపోలేదు. ఈవెన్ నౌ ఐ కెన్ బి ఎ వెరీ వెరీ గుడ్ T20 ప్లేయర్ అని చెప్పి అతను అన్నాడు. మరి ఎవరి మీద గురిపెట్టాడు మీరు అనుకుంటున్నారు? నాకు కామెంట్స్లో చెప్పండి.